వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదైతే సంక్రాంతి అండ్ భోగి రోజు తీసిన వీడియోలు అండి. మేమైతే ముగ్గురమే ఉన్నామన్నమాట. ఊరికైతే వెళ్ళలేదు. ఊరికి వెళ్తే వేరేలాగా ఉండేది, ఫెస్టివల్ వైబ్స్ ఉండేవి. ఇంకా ముగ్గురమే ఉన్నాం కదా అని బోర్ అవుతుందని భోగి రోజు ఈవినింగ్ అలా సరదాగా అయితే బయటకు వచ్చామండి. మాల్ అయితే చాలా బాగా డెకరేట్ చేసి ఉందండి. ఇంక ఈశాన్ అయితే అటు నుండి ఎక్కుతున్నాడు, ఇటు సైడ్ నుండి అయితే దిగుతున్నాడు. ఇంకా తర్వాత కొంతసేపటికి లైఫ్ స్టైల్కి అయితే వెళ్ళామండి. ఏవో డిస్కౌంట్స్ ఉన్నాయని అయితే మాత్రం చూడడానికి అయితే వెళ్ళామన్నమాట. ఏం తీసుకున్నామో మీరు కూడా చూడండి. ఈశాన్ అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంటాడండి బయటకు వచ్చినప్పుడు మాత్రం. ఇంకా వాడైతే చెప్పులు చూసుకుంటున్నాడు అనమాట. ఇంకా అన్నీ ఉంటాయి కదా, మార్వెల్ థీమ్వి, స్పైడర్ మ్యాన్వి, ఇంకా అలాగా అన్నీ చూసుకుంటున్నాడు అనమాట. వాడికి నచ్చినవి అయితే ఫైనల్గా వాడైతే చూస్ చేసుకున్నాడు. నేను కూడా షూస్ మీద డిస్కౌంట్ ఉన్నాయని అంటే వాకింగ్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తున్నానండి. లిటిల్ హెల్పర్ ఉంటాడుగా, ఆబ్వియస్గా నాకు మాత్రం అది అది ఇది అని సెలెక్ట్ చేస్తూ ఉన్నాడు. నేనేమో డిస్కౌంట్ ఉన్నవి అయితే చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అక్కడి నుండి అయితే డైరెక్ట్ యాక్చువల్ స్కెచెస్కి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడైతే ఇంకా మంచి ఆఫర్స్ ఉన్నాయన్నమాట. పండగ ముందు రోజు కదా, ఇంకా ఫెస్టివల్ ఆఫర్స్ కూడా పెడతారు కదా, అలాగే ఉన్నాయి. న్యూ ఇయర్ నుండే ఉన్నట్టున్నాయి, నేను రాలేదు. అండ్ ఇప్పుడైతే నేనైతే నాకు నచ్చినవి అయితే చూసి తీసుకున్నానండి. ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా ఈశాన్ నాకు హెల్ప్ చేస్తున్నాడు షూస్ సెలెక్ట్ చేయడంలో. నేనైతే మంచిగా కంఫర్ట్ ఉండేవి అయితే చూస్తున్నానండి. నేను ఎప్పుడు మెమరీ ఫోమ్ ఉండేవి అయితే చూసుకొని తీసుకుంటానమాట షూస్. నాకు అవి కంఫర్ట్గా అనిపిస్తాయి. ఒక్కొక్కరి ప్రిఫరెన్స్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. అండ్ నేనైతే వాక్ చేసి చూసినప్పుడు నాకు ఇవైతే నచ్చాయండి. యాక్చువల్ రేట్ అయితే 5500 ఉన్నాయండి. నాకైతే 3200కి వచ్చాయన్నమాట. ఇంకా నాకైతే మంచి బెస్ట్ డీల్ అనిపించింది. నేనైతే ఇంకా తీసుకున్నాను. అవి తీసుకున్నాక కూడా ఇంకా ఈశాన్ అయితే నా కోసం ఇంకా చూస్తూనే ఉన్నాడండి. ఇంకేమైనా బాగుంటాయేమో, కలర్ డిఫరెంట్ చూద్దాము, అన్నిటికీ సెట్ అవ్వదు కదా అనేసి ఇంకా ట్రై చేస్తూ ఉన్నాను. చైతన్యకేమో నా చేతిలో ఉంది వైట్ కలర్ది నచ్చింది, వైట్ అండ్ పింక్. బట్ నేను మెయింటైన్ చేయలేనని చెప్పేసి వదిలేశాను. ఆ తర్వాత అయితే ఇంకా ఫైనల్గా నేను ఇందాక చెప్పాను కదండి, గ్రే అండ్ సీ గ్రీన్ కలర్ అదే తీసుకున్నాను. షాపింగ్ ఓవర్ అనమాట. ఆ తర్వాత ఇంకా అలసిపోయి అలా కూర్చున్నామన్నమాట మాల్లో. ఇక్కడైతే పెయింటింగ్స్ ఎంత బాగా వేస్తున్నారో అండి, అసలు నాకైతే చాలా కళ్ళు చెదిరిపోయినాయి, ఎంత బాగా వేస్తున్నారో. మా మామయ్య కూడా చాలా బాగా వేస్తారు. ఆ తర్వాత అయితే ఇంకా నేను తెచ్చుకున్న టాప్స్ ఇవేనండి. 2 టాప్స్ తెచ్చుకున్నాను అనమాట లైఫ్ స్టైల్లో. ఒక్కొక్కటి 600 అరౌండ్ పడ్డాయి అనమాట. అండ్ క్యాజువల్ వేర్గానే తీసుకున్నాను. అండ్ ఈశాన్ కోసం ఈ చెప్పులు తీసుకున్నాడు. అండ్ నేను తీసుకున్న షూస్ ఇవన్నమాట. నాకైతే బాగా నచ్చాయి. టై చేసుకునేవి వద్దు అనుకుని అయితే కొనుక్కోలేదన్నమాట. అందుకని ఇలాంటివి తీసుకున్నాను. ఇంకా షాపింగ్ అయిపోయి వచ్చాక అయితే నేను నైట్ పూటనే ముగ్గు అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. నేను ఇంకా యూట్యూబ్లో చూసి అయితే చేస్తున్నానండి. నేను అంత బాగా అయితే వేయలేను, బట్ ఓకేగా అయితే వేయగలను. చూడండి మీరు ఎలా నేను వేసానో చూసేసి మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నాకు ఆబ్వియస్గా నా లిటిల్ హెల్పర్ హెల్ప్ చేస్తూనే ఉంటాడు. చాలాసేపు వేసాడండి కలర్స్ వేయడానికి. అండ్ నాకు కెమెరా సెట్టింగ్ కూడా వాడే చేశాడనమాట. చాలా హెల్ప్ చేస్తాడండి. వాడి మూడ్ మనక మంచిగా ఉంటే మాత్రం నాకు అలగకుండా హెల్ప్ చేస్తాడు. బట్ కొంచెం కలర్ అటు ఇటు వేసామని చెప్తే కూడా అలుగుతాడండి. మళ్ళీ బతిమిలాడి మళ్ళీ తీసుకొని వస్తాను. బట్ మొత్తానికి అయితే నా ముగ్గు కంప్లీట్ అయిపోయింది. మా ఊహండి బతిమిలాడడం కూడా చాలాసార్లు జరుగుతుంది ఆ చిన్న పనిలోనే. ఎలా ఉంది నా రంగోలీ? మీరు కామెంట్లో కామెంట్ చేయండి. మీ పిల్లలు కూడా ఇంతైనా హెల్ప్ చేస్తారా? అండ్ నెక్స్ట్ డే సంక్రాంతి రోజు అండి, ఈశాన్ ఏమో పాయసం చేయమన్నాడు అనమాట, పరమాన్నం. ఇంకా అదైతే చేశానమాట. పాలు మంచిగా పొంగాయి. అండ్ మంచిగా పరమాన్నం చేసి అయితే దేవుడికి అయితే పెట్టాను. మీరు ఎలా చేస్తారు పరమాన్నం? కొంతమంది సగ్గుబియ్యంతో చేస్తారు, కొంతమంది పెసరపప్పు వేసి చేస్తారు కదా. నేనైతే సగ్గుబియ్యం వేసి చేస్తానండి. ఇంకా నా పరమాన్నం అయితే మంచిగా అయిందండి. ఇంకా దేవుడికి అయితే నైవేద్యం కూడా పెట్టి దండం పెట్టుకున్నామన్నమాట. ఇంకా మా ఈశాన్ అయితే మంచిగా రెడీ అయ్యేసి వచ్చి అయితే దేవుడికి ప్రసాదం పెట్టి మంచిగా దండం అయితే పెట్టేసుకున్నాడండి. దేవుడికి తీసిన ప్రసాదం అనమాట. ఆ తర్వాత ఇంకా ఈశాన్, నేను, చైతన్య ముగ్గురం కలిసి అయితే 3 గిన్నెల్లో నేనైతే ప్రసాదం తీసుకొని వచ్చానమాట పండగ రోజు. ఆ తర్వాత ఇంకా ఫ్యామిలీతో వీడియో కాల్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఇంకా అలా మాట్లాడుతున్నాం అనమాట మామయ్య అత్తయ్య వాళ్ళతోటి. ఇంకా నేను సంక్రాంతి రోజు అయితే పొటాటో ఫ్రై అండ్ టమాటో పప్పే చేశానండి. ఇంకేమో వద్దులే అనిపించింది నాన్ వెజ్ చేయడము.
కానీ పప్పు పొటాటో అయిపోయాక మాత్రం ఇంకా ఈశాన్ చైతన్య ఇద్దరు నాకు ఆమ్లెట్ కావాలని అడిగారండి. మీరు నాలాగా ఎంతమంది ఆమ్లెట్ ఇట్లా ఫ్లిప్ చేసినప్పుడు ఇరగకుండా వేయగలరు అండ్ ప్లఫీగా కూడా చేయగలరు, కామెంట్లో కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు వేసినా కూడా ఇంత పర్ఫెక్ట్గా చేయగలనండి. నా ప్యాన్ స్పెషాలిటీ ఏమో నాకు తెలీదు అండ్ నా స్పెషాలిటీ నాకు తెలీదు. చాలా బాగా వేస్తానండి. ఎక్కువగా ఏమి బీట్ కూడా చేయక్కర్లేదు, బట్ మంచిగా పెద్ద ఆమ్లెట్ అయినా కూడా మంచిగా నేనైతే ఫ్లిప్ చేయగలను. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా చేశానో. నేను అలాగైతే వేయగలను అండ్ మంచిగా పొంగుతుంది కూడా అండి. ఆమ్లెట్ వేసాక ఫ్లఫీగా అవుతుంది, చాలా బాగుంటుంది ఆమ్లెట్ టేస్ట్ కూడా ఇలా ఉంటే. ఆ తర్వాత ఈ లంచ్ అయిపోయినాక మైత్రేయ, నేను, ఈశాన్, చైతన్య నలుగురం కలిసి అయితే సైకిల్స్ మీద ఒక చిన్న లేక్ ఉంటుందండి మా ఇంటి దగ్గర, అక్కడికైతే వెళ్ళాము. వీళ్ళకి బయట కూడా తొక్కడము అంటే అలవాటు చేయాలని మాత్రం ట్రై చేసామన్నమాట. ఇంత ఫాస్ట్గా అయితే వీళ్ళు తొక్కలేదు. నేను 2x స్పీడ్లో అయితే పెట్టానండి వీడియోలో. ఈశాన్ని ఇంకా కొత్త సైకిల్ అయితే ఎలో చేయట్లేదండి బయట, కొంచెం భయం కదా అనేసి. మైత్రేయ అయితే తొక్కుతున్నాడు అనమాట, వాడికి భయం లేకుండానే. ఈశాన్కి అయితే మేము ఎలో చేయలేదు. ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ లేక్ చుట్టూ తిరుగుదామని వాళ్ళ ప్లాన్ అండి సైకిల్ మీద, కానీ వాళ్ళు ఎలో చేయలేదన్నమాట లేక్లోనికి సైకిల్ తీసుకురావడానికి. చూడు మీలో ఎంతమందికి టచ్ మీ నాట్ చెట్లు గుర్తున్నాయి చెప్పండి. నేనైతే చాలా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం అనమాట. అండ్ తర్వాత ఇంక ఇక్కడ లేక్ చుట్టూ తిరిగామండి. వీళ్ళైతే ఆడుకుంటూ వచ్చారనమాట మెల్లగా. ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాం అనమాట ఇక్కడ. బట్ వీళ్ళు మంచి ఫన్ చేశారు అండ్ మంచిగా లేక్ చుట్టూ ఒక రౌండ్ వేసిన తర్వాత అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారండి. అన్నయ్య వదిన వాళ్ళు కూడా యాడ్ అయ్యారనమాట. ఆ తర్వాత మళ్ళీ టచ్ మీ నాట్ చెట్ల గురించి ఆ చుట్టూ లేక్ చుట్టూ చాలా చెట్లు ఉన్నాయండి. అలాగా చిన్న చిన్న మొక్కలు చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అలా ఊరికే దొరికిన చోటల్లా అలాగైతే చేశారు. మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే మేమైతే వేసి లేక్ ఆపోజిట్ సైడే ఒక చిన్న స్టాల్ లాంటిది ఉంటుందండి, చిన్న స్నాక్ పాయింట్ లాగా. ఇంక అక్కడైతే వీళ్ళు ఐస్ క్రీమ్ తిన్నారు, మేమేమో ఛాయ్ తాగామన్నమాట. మంచిగా ఉంది ఛాయ్ మాత్రం. సంక్రాంతి రోజు ఇలా అయితే గడిచింది. తర్వాత అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి అయితే ఇంటికి వచ్చాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.